నూతన నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమె చాలా గొప్ప విశ్వాసం కలిగిన ఆమె ఏం కలిగింది? విశ్వాసము అనేది అందరికీ ఉంది. మనకి ఉందా లేదా? మనందరికీ విశ్వాసము ఉంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు అని వాక్యం చెప్తుంది. మనము దేవునికి ప్రియమైన బిడ్డలము, ఇష్టలుగా దేవుడు చూస్తున్నాడు అంటే ఏంటి? మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టే. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో చాలామంది స్త్రీలు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారన్నమాట. అంటే మనము ఎవరెవరి విశ్వాసాన్ని కనుబర్చారని చూస్తే చూడవచ్చు. ఒక ఆమె వచ్చింది, వారి కుమార్తెకు దయ్యం పట్టిన చూసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమో చాలా గొప్ప విశ్వాసము కలిగి ఉందని. మరి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చింది, ఆమెను కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి. అలాంటి విశ్వాసం కలిగిన ఒక స్త్రీని మనం చూద్దాము. 2వ తిమోతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యంలో అక్కడ స్త్రీని గురించి రాయబడి ఉంది. ఇక్కడ మనము చదువుకున్న భాగంలో మనకి 2 స్త్రీలు కనపడుతున్నారు. అయితే ఒక స్త్రీని గురించి మనము ధ్యానించుకుందాము. నీ తల్లి అయిన యూనేకి. మరి ఈమె ఎవరికి తల్లి? తిమోతికి తల్లి. మనం చదువుకున్నాం కదా, తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతి తల్లి గురించి వ్రాయబడింది. ఇది మనము యూనేకి గురించి కొన్ని విషయాలు అన్నమాట, నాకు తెలిసిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని సందులో కనిపెడతా ఉన్నప్పుడు ఈ ఆలోచన అన్నమాట. మరి ఈ యొక్క 19వ తారీఖు ఈ యొక్క సిద్ధపాటు, మరి ఏం వాక్యం చెప్పాలి ప్రభు అని మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు అనమాట. అప్పుడు ఆ స్త్రీని గురించి మనం ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు మనకు ఇస్తాడు. అలాగూ దేవుడు ఇచ్చిన ఆలోచనలు నేను మీ ముందు తెలియచేయడానికి ఇక్కడ నిలవబడి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ తిమోతి తల్లి అయిన యూనేకే, ఈమె మంచి విశ్వాసి అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకే ఒక మాట రాయబడి ఉంది, ఏమనంటే ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనేకిలోను నివసించింది. ఈ మాట కూడా యూనేకి గురించి రాయలేదు, కానీ తిమోతి గురించి రాయబడి ఉంది. తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్న మాట ఏమనంటే, నీలో ఉన్న విశ్వాసము నీకన్నా ముందుగానే నీ తల్లిలో నాకు కనబడింది అని చెప్పి. అయితే మరి యూనేకి గురించి మనం చూస్తే, మరి మనము ప్రతిసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలు పురుషులు కానీ వాళ్ళ పేర్లకి మంచి మంచి అర్థాలు ఉన్నాయి కదా. యూనేకి గురించి కూడా చూస్తే ఆమె పేరుకు అర్థం ఏంటంటే వెలుగు అని, మరలా తర్వాత ఏంటంటే ఘనత పొందదగినది అని చెప్పేసి 2 విధాలుగా వ్రాయబడి ఉందన్నమాట. అంటే ఆ పేరు తగిన విధంగా ఆమె జీవితం ఉందా లేదా, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో నడుచుకుంది, అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క సమయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈమె గురించి ఇంకా ఏం రాయబడి ఉందంటే, ఈమె ఒక యూదురాలు. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ యూనేకి ఫ్యామిలీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట వ్రాయించాడు. మనం చూద్దాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము అతడు లుస్త్రలోను ఈకోని. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క యూనేకి ఫ్యామిలీ గురించి ఏం రాయబడి ఉందంటే, వారు యూదా జాతికి సంబంధించిన వారు అని, వారు లుస్త్రా అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారని, అలాగే తిమోతి యొక్క తండ్రి ఒక గ్రీసు
దేశస్థుడు అని చెప్పేసి రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. ఏమనంటే, వీరంట అక్కడ నివసిస్తున్న వారందరి మధ్యలో మంచి పేరు పొందినవారు. కాబట్టి ఈ కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి తిమోతి యొక్క తల్లి యునేకే, తండ్రి గ్రీసు దేశస్థుడు. వీరు లుస్త్రా అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఒక మంచి పేరు పొందుకున్న కుటుంబము. అంటే ఏంటి? మరి సమాజంలో ఒక గౌరవప్రదంగా బ్రతకడానికి ఇష్టపడి వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. తర్వాత ఆమె వివాహము. మరి తిమోతి ఉన్నాడు, తిమోతి తండ్రి ఉన్నాడు. అంటే ఈమె వివాహము జరిగిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. అయితే వివాహము అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడే తెలియచేశాడు. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో మనకు తెలుసు కదా. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా మనందరికీ తెలిసిన వాక్యము, అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క యూదులు మరి అన్యులు ఎవరిని కూడా వివాహము చేసుకోకూడదు అనే ఆజ్ఞ ఉంది వాళ్ళకి. అయినా కానీ మరి ఒక గ్రీసు దేశస్థుణ్ణి ఆమె ఎలాగో వివాహం చేసుకుందో మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదన్నమాట. అయితే ఆమె గ్రీసు దేశస్థుడైన ఒక వ్యక్తిని వివాహం చేసుకొని మరి ఒక కుమారునికి తల్లిగా ఉండి ఒక పట్టణ ప్రాంతంలో నివసిస్తూ మంచి పేరును పొందుకున్నారు. అయితే ఈ యొక్క వివాహ విషయములో మనము కూడా చాలా జాగ్రత్త కలిగి అడుగులు వేయాలన్నమాట. ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు ఈ వివాహమైన తర్వాత చాలామంది అల్లారుముద్దుగా పెరిగి తర్వాత ఆ యొక్క గృహాల్లోనికి వెళ్ళి కష్టపడుతూ వేదన, దుఃఖము, నిట్టూర్పులు, ఒక భయంకరమైన నరక యాతన అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక విశ్వాసిగా ఎదుగుతూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవుని తెలుసుకొని విశ్వాసిగా ఉన్న వాళ్ళనే వివాహము చేసుకోవాలి. ఏదో అయిపోయింది కదండి, మా వివాహాలు అంతా అయిపోయింది కదంటే మనవి అయిపోయినాయి, కానీ మన తర్వాత మన తరము, మన బిడ్డలు ఉన్నారనమాట. వారి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి అడుగులు వేయాలన్నమాట. ఎందుకంటే మరి దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు అనేవి ఉన్నవి. వాటిని మనం తెలుసుకొని అడుగులు వేయకపోతే దాని తర్వాత వచ్చే లాభం కానీ నష్టం కానీ మనమే అనుభవించాలి. అవునా కదా? కాబట్టి మరి నేనైతే 10వ తరగతి చదివిన దగ్గర నుండి మా నాన్న పెళ్లి చేయాలని ప్రారంభించాడు. అది అప్పుడేమి చెప్పలేని సమయం అనమాట. మనకేం అర్థం కాదనమాట. ఒకటి ఏడుపు, రెండోదో చదువుకోవాలని చెప్పేదాన్ని. అట్లా తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యి, ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక ఖాళీగా ఉన్న 2-3 నెలలు అందరూ మా దారిలో కాలేజీకి వెళ్తూ ఉన్నారనమాట. నేను అడిగి నన్ను కూడా చేర్చుకుంటారు వస్తా అంటే, రారా అని వచ్చి అడిగితే కాలేజీలో ఏం చెప్తారు అంటే, సరే వెళ్ళి అడిగితే చేర్చుకుంటా అన్న. సరే నేను వెళ్ళిపోయాను. వెళ్ళి మళ్ళీ డిగ్రీ అట్లా ఏదన్నా జాయిన్ అయ్యామనుకో, ఆ చదవడం, పరీక్షలు రాయడం, పాస్ అవ్వడం, అదొక్కటే తెలుసు అనమాట. అట్లా వాళ్ళ ప్రణాళిక అట్లా ఉన్న నేనేం చేశానంటే చదువుకోవాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేదాన్ని. అలా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వివాహం అని చెప్పి కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు. చాలా అది ఏమొచ్చినా కానీ నాకు ప్రార్థనకి వెళ్తారా లేదా అని ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రమే వివాహం చేసుకోవాలి, ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు అయితే వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా కానీ వద్దు అని మనస్సులో ఒక తీర్మానము, నిర్ణయాన్ని దేవుడు నాకు ఇచ్చాడనమాట. మరి కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14లో అవిశ్వాసికి విశ్వాసితో పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసికి
పొత్తు లేదు. ఈ మాట పట్టుకొని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే దేవుడు ఆ తర్వాత మరి దైవ సేవకుల్ని చేసుకోవాలని కూడా నాకు ఆలోచన లేదు, కానీ మరి దేవుడు దైవ సేవకులు నడిపించినప్పుడు నేను అనుకున్నాను రోజు ప్రార్థన ఉండేది కదా, రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చు, అసలు ఇంకా ఆటంకమే ఉండదు. అదో పెద్ద తలనొప్పి, చర్చికి వెళ్తామంటే వద్దని చెప్పి అదో గందరగోళం అనమాట. అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది. అలాంటి పరిస్థితిలోకి నేను వెళ్ళకూడదు అని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని దేవుడు నాకు ఇచ్చి ఈ యొక్క ప్రణాళికలో దేవుడు నన్ను ముందుకు నడిపించాడు. ఆ వాక్యం ద్వారా నేను మరి విశ్వాసి అయిన భర్తనే పొందుకోవాలి అనుకున్నాను. దేవుడు అలాగే నా యొక్క హృదయంలో ఉన్న ఆశ దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు నన్ను ఈ యొక్క మంచి మార్గంలో నడిపించాడు. కాబట్టి ఆ వివాహ విషయంలో మరి తల్లిదండ్రులుగా మనం కూడా ఏంటంటే ఒక మంచి నిర్ణయం చేయగలిగిన వారిగా ఉండాలి. ఒక మంచి నిర్ణయం చేస్తే అది, నేనైతే మరి ఉద్యోగము, ఆస్తులు, ఐశ్వర్యాలు ఏమీ కోరుకోలేదు, కానీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ప్రార్థన అనుభవం కలిగిన వారు కావాలని కోరుకున్నాను. అలాగే దేవుడు నాకు అనుగ్రహించి మరి సేవ చేస్తానని నేను కూడా అనుకోలేదు. మొదట నాకు కూడా చాలా భయం అనమాట. ఆ మైక్లో పాడాలంటే అదొక భయం, ముందుకొచ్చి పాడాలంటే అదొక భయం, పక్కన ఎవరన్నా ఉండాలి. అలాంటి పరిస్థితులు అన్నీ కూడా దాటుకొని దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా నిలబడడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ఈ యొక్క యునేకే తన జీవితంలో మరి అవిశ్వాసి అయిన భర్తను పొందుకుందామా. దానివల్ల కష్టాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అయితే దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమెను ప్రేమించి ఏమిచ్చాడు? ఆమెకి ఒక కుమారుణ్ణి ఇచ్చాడనమాట. మనకు తెలుసు 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానము స్వాస్యం అన్నమాట. మరి మనకు కూడా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు? బహుమానాలు ఇస్తూ ఉంటారు కదా. మనం కూడా ఈ యొక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీ అందరికి కూడా ఏదో చిన్న గిఫ్ట్ ఇవ్వాలని మేము కూడా ముందు నుండి సిద్ధపడతా ఉంటాం కదా, మనకు తెలిసింది. అయితే మరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇచ్చే బహుమానాలకి మనం లెక్క అప్పచెప్పని అవసరం లేదు, కానీ దేవుడిచ్చే బహుమానానికి మనం లెక్క అప్పగించాలి. మనకిచ్చిన బిడ్డలందరిని గురించి మనము లెక్క అప్పగించాలి. కాబట్టి లెక్క అప్పగించాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళని దేవుని కొరకు పెంచాలి. ఏం చేయాలి? వాళ్ళని దేవుని కొరకు పెంచాలన్నమాట. కాబట్టి ఈ యొక్క యునేకే కూడా ఏం చేసింది? తనకిచ్చిన కుమారుడైన బహుమానాన్ని ఆమె ఏం చేసింది? దేవుని కొరకు పెంచిందనమాట. హన్నా కూడా ప్రార్థన చేసి, దుఃఖపడి ప్రార్థన చేసి, కన్నీరు కాచి, మనోవ్యాకులముతో మందిరములో నోరు మాత్రమే మెదుపుతూ ఆమె ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు మరి సమూయేలు అనే బహుమానాన్ని ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? సమూయేలుని దేవుని కొరకే పెంచిందనమాట. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కదా, మొదటి సమూయేలులో మనం చూస్తే 1వ అధ్యాయం చివరి వాక్యంలో, ఆడు యెహోవా మందిరం అని తెలుసుకొని అక్కడే దేవునికి మ్రొక్కెను. కాబట్టి ఆ హన్నా కూడా ఏం చేసింది? దేవుని కొరకు, దేవుడిచ్చిన బహుమానము దేవుని కొరకు పెంచాలి అని ఒక మంచి నిర్ణయంతో ఆమె ఏం చేసింది? మరి తిమోతిని కూడా యునేకే దేవుని కొరకు పెంచిందనమాట. తర్వాత చూస్తే మరి పిల్లలందరికీ కూడా మొదటి టీచర్ ఎవరు? తల్లి. ఇంకా దానిలో అసలు ఇక వేరే ఆప్షనే లేదన్నమాట. కాబట్టి మొదట టీచర్ తల్లి. ఆ తల్లి ఏం చేయాలంటే మంచి విషయాలన్నీ కూడా మరి నేర్పుతూ పెంచాలన్నమాట కదా. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇది తప్పు, ఇది కరెక్టు అని చెప్పి మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా. అయితే ఆ మొదటి టీచర్ ఏం చేయాలంటే
ఆ యొక్క పాలు త్రాగే వయస్సు నుండే విశ్వాసాన్ని బిడ్డలోనికి నింపాలంట. ఇంకా ఏముందంటే అసలు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి దేవుని మాటలు వినిపించాలి. కాబట్టి మరి కీర్తనాకారుడు చెప్తా ఉంటాడు, 22వ దావీదు కీర్తనలో 9వ వాక్యాన్ని మనం చూస్తే చదువుదాం. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు ఏమనంటే, తల్లి దగ్గరంట పాలు తాగుతూ ఉన్నప్పుడే దేవుడు ఆయనకి నమ్మిక కలుగచేశాడు అని. కాబట్టి అంత చిన్న వయసు నుండే మరి ఆ యొక్క విశ్వాసము అనేది దావీదులో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈమె కూడా ఏం చేస్తూ ఉందంటే, మరి యునేకే తిమోతికి విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంట ఏం చేసేవాళ్ళు అంటేనంట, వాళ్ళ లెటర్స్ ఉంటాయి కదా మనకి ABCDలు అక్షరాలు ఉన్న అట్లాంటివి అంట, ఒక రాతి మీద చెక్కి ఆ రాయిలోనంట తేనె పోసి వాళ్ళకంట దాన్ని తేనె నాకిస్తూ అక్షరాలన్నీ కూడా దేవుని మాటలు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారంట. అంటే వాళ్ళ దేశంలో ఉన్న ఆచారం అన్నమాట. మనం ఏం చేస్తామంటే పాలు మాని వెంటనే మనం ఇంకా అదే ఫ్రీ కేజీ, ప్లే స్కూలు వాటిలన్నిటిలో జాయిన్ చేసేసి వాళ్ళు మరి చదువుకోవాలి, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనము వాళ్ళకి ఆలోచన చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ యూదా జాతి స్త్రీలంతా కూడా వాళ్ళు దేవుని మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యము అవన్నీ కూడా నేర్పించాలి అని చెప్పేసి వాళ్ళు భావించి అలాగూ చేస్తారంట. ఎందుకు అంత చిన్న వయసు నుండే వాళ్ళకి నేర్పించాలి అంటే, పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట వినరు. అలాగూ చిన్నప్పుడు నేర్పించకుండా ఇప్పుడు కష్టపడే తల్లులు చాలామంది ఉన్నారనమాట. అందుకనే ప్రసంగి భక్తుడు చెప్తాడేమని, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దినముల నుండే వాళ్ళని ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు నేర్పించి వాళ్ళని దేవుని మార్గంలో నడిపిస్తే అది మనకు ఆశీర్వాదం, వాళ్లకు దీవెన. మనం అంత కష్టపడవలసిన అవసరం అనేది ఉండదన్నమాట. కాబట్టి చిన్నపిల్లలందరినీ కూడా మరి దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడే ఆశీర్వదించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో సంచరించిన దినాల్లో చాలామంది తల్లులు పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళారనమాట. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఇప్పటి నుండి, అందుకనే సండే స్కూల్ పెట్టి ఏం చేస్తూ ఉంటాం మనము, ఆ చిన్న చిన్న పాటలు మా పిల్లలిద్దరు అయితే మాటలు రాకముందుండే పాటలు పాడినట్టున్నారు కదా చిన్న వయసు నుండి. మా పెద్ద బాబు చెప్తా ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం కన్నా నేను ఎక్కువ పాటలు పాడాను దేవుని కోసం అని చెప్తా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి అంటే ఏంటి, వాళ్ళు పాడే పాటల కన్నా నిజంగానే వాళ్ళకి మాటలు వచ్చిన దగ్గర నుండి పాటలు పాడడం నేర్చుకున్నారు. ఇద్దరిని నుంచోబెట్టేవాళ్ళు, యాక్షన్ చేసి పాటలు పాడేవాళ్ళు. ఆ విధంగా దేవుని సన్నిధిలో పెరిగారు కనుక ఈ దినాన మేము సంతోషిస్తూ ఉన్నాం, వారిని బట్టి దేవుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి తల్లి టీచర్ కనుక మంచి విషయాలే బోధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తా ఉందన్నమాట. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట ఉంది కదా, 6వ అధ్యాయము 7వ వచనములు ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలంటేనంట, వాళ్ళ పిల్లలు కూర్చున్నప్పుడంట, మరి నడిచేటప్పుడంట, వాళ్ళంతా కూడా ఏం చేయాలి, దేవుని మాటలు వాళ్లకు వల్లించాలన్నమాట, నేర్పించాలంట, వాళ్ళు పలికేటట్లు చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క తల్లి ఏం చేసిందంటే మంచిగా ఆ యొక్క కుమారుడు అయిన తిమోతిని పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యునేకే జీవితంలో ఆమెంట విశ్వాసము అనే దాన్ని ఏమనాలంటే ఆయుధం అనవచ్చు, తర్వాత విశ్వాసము అనే ఆత్మ ఫలము, విశ్వాసము అనే ఆత్మ వరాన్ని కలిగి ఉందంట.
విశ్వాసం అనేది ఒక ఆయుధంగా మనము ఉపయోగించవచ్చు. మరి అలాగే గలతీ పత్రికలో ఆత్మ ఫలముల్లో కూడా విశ్వాసం అనేది ఉంది. అలాగే మరి మొదటి కొరింథీ 12:9 కూడా ఆత్మ వరముల్లో కూడా విశ్వాసం అనేది ఉంది. అంటే ఏంటి? విశ్వాసము అనేది చాలా మరి మెట్లుగా ఉన్నట్లు మనకు కనబడుతుంది కదా. అర్థమవుతుందా మీకు? విశ్వాసము అనేది సామాన్యమైన విశ్వాసం అనేది ఉంది, శక్తి కలిగిన విశ్వాసంగా ఉంది, బలం కలిగిన విశ్వాసంగా ఉంది, ఆ తర్వాత ఆత్మ ఫలమైన విశ్వాసం ఉంది, ఆత్మ వరమైన విశ్వాసము ఉంది అన్నమాట. అంటే ఇవన్నీ మెట్లు మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. యూనేకే విశ్వాస విషయంలో అంట చాలా పట్టుదల కలిగిన స్త్రీ అంట. విశ్వాస విషయంలో చాలా పట్టుదల కలిగిన విశ్వాసం అనేది ఆమెకు ఉంది. అంటే ఏంటి? విశ్వాస విషయంలో నుండి తొలగిపోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే మరి విశ్వాస పోరాటం ఉంది వాళ్ళ ఇంట్లో. ఏముంది? విశ్వాస పోరాటం అన్నమాట. విశ్వాస పోరాటం అంటే ఏంటి? మరి భర్త ఏమో ఒక జాతి అన్నమాట, ఒక దేశస్థుడు, వేరే దేశస్థుడు, ఈమెమో యూదురాలు. వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు, ఆహారపు అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. అవునా కాదా? కాబట్టి ఇలాంటి తేడాలు ఇవి ఇంట్లో విషయాలే కాదు, ఇంకా అంతకు మించి ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మీయ విషయాల్లో కూడా మరి ఆ యొక్క తేడా ఉన్నప్పుడు ఈమె పొందుకున్న, ఈమె నేర్చుకున్న, ఈమె కలిగి ఉన్న విశ్వాసంలో పట్టుదల కలిగిన స్త్రీగా ఉంది. కాబట్టి ఈమె స్థిరంగా ఉంది కనుక ఆ విశ్వాసాన్ని తన కుమారుడికి నేర్పించగలిగింది. ఎందుకు ఆమె ఆ విశ్వాసంలో అంత పట్టుదలగా మరి అంత స్థిరంగా ఉంది అంటే ఆమె నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఆమె నమ్మిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆమె నమ్మిన దేవుని వలనే ఈ లోకమంతా కూడా కొనసాగుతూ ఉంది అని తెలుసుకుంది కనుక ఆమె ఆ యొక్క విశ్వాసంలో ఏమైందంటే చాలా పట్టుదలగా, చాలా స్థిరంగా నిలబడగలిగింది. కాబట్టి ఆమె యొక్క విశ్వాసము అనేది పట్టుదల కలిగిన విశ్వాసము. మరి అబ్రహాము గురించి మనమంతా ఏం తెలుసుకుంటాం? ఆయన విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఆయన ఎంత విశ్వాసాన్ని దేవుడి దగ్గర కనబరిచాడు అంటే ఆయనకిచ్చిన వాగ్దానం కోసము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని రోజులు? 25 సంవత్సరాలు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. మనమైతే రెడీ అయి నుంచుంటాము, ఆటో బుక్ చేసామనుకో, 5 నిమిషాలు రాలేదంటే ఇంకా మనకి నీరసం వచ్చేసిద్ది అనమాట. అంటే నిరీక్షణ అనేది లేదనమాట. అంత నిరీక్షణతో ఓపికతో దేవుని సంధిలో కనిపెట్టుకున్నాడు కనుకే మనం కూడా అంత ఓపిక కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈ విశ్వాసాన్ని మనకి నేర్పిస్తూ అబ్రహాముని అంత ఓపిక కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచి వారందరికీ తండ్రి అని చెప్పి దేవుడు ఆయనకు ఒక ముద్ర వేశాడనమాట. కాబట్టి ఈమె కూడా పట్టుదల కలిగిన విశ్వాసము కలిగి తన భక్తి జీవితాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని, మరి గృహంలో ఉన్న మతాలు, ఆ యొక్క తారతమ్యాలు, దేశాలు, భేదాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఆమె నమ్మిన విశ్వాసం మీద స్థిరంగా నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు ఒక చిన్న స్థానాన్ని దేవుడు ఇచ్చాడనమాట కదా. యూనేకే గురించి రాయబడినప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మనము చూస్తే మనకు విశ్వాసం ఉంది, మనము మన యొక్క విశ్వాసాన్ని అంతా ఏం చేస్తూ ఉంటామంటే ఈ భూ సంబంధమైన వాటన్నిటిని పొందుకోవడానికే ఉపయోగిస్తూ ఉంటాం. అంతేనా కాదా? కదా, భూ సంబంధమైన వాటన్నిటినీ పొందుకోవడానికే ఉపయోగిస్తాం. కానీ విశ్వాసం అనే ఆత్మ ఫలముగా అది గొప్ప
తప్పదిగా అది మనందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలమైన విశ్వాసాన్ని మనం ఎలాగూ పొందుకోవాలి, ఆత్మ ఫలమైన విశ్వాసాన్ని మన జీవితంలో ఎలాగూ దాన్ని వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన ఇది నా దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు కదా. ఆత్మ ఫలమైన విశ్వాసాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాసం అనేదంట ఒక కండరం లాంటిది. దాన్ని ఏం చేయాలంటేనంట ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి దాన్ని బలపరుస్తూ దాన్ని కాపాడుకుంటూ ఉండాలంట. ఎందుకంటే మనము ఆ విశ్వాసం గురించి తెలుసు, విశ్వాసం ఉంచాలని తెలుసు, విశ్వసించవలసిన విషయాల దగ్గర మనం ఏం చేస్తామంటే ఆ విశ్వాసంలో నుండి సడలిపోయిన వారిగా, విశ్వాసంలో నుండి వెనుదిరిగిన వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడతా ఉంది. కాబట్టి అలా వెనుదిరిగే వారిగా ఉండకుండా పట్టుదల కలిగిన విశ్వాసముతో యునేకే ఎలాగూ క్రీస్తు కొరకే జీవించి క్రీస్తు బిడ్డగా ముద్ర పొంది క్రీస్తు నామము కొరకు ప్రకాశించిందో మనము కూడా ఆ పట్టుదల కలిగిన విశ్వాసముతో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కాపాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉండాలి. కాబట్టి నాకు ఒక ఇద్దరు సహోదరులు తెలుసు అనమాట. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరినంట మరి వాళ్ళ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళైతే వాళ్ళిద్దరినంట అన్యుల కుటుంబాలకు ఇచ్చేశారు. అయితే ఒక ఆమె అయితే పోరాడి మరి ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ కాపాడుకుంటూ తన కుటుంబానికి తన బిడ్డలందరికీ కూడా ఆ విశ్వాసాన్ని నేర్పించింది. ఒక ఆమె అయితే ఏమైంది, అదే గాలి కొట్టుకొని పోయినట్లు గాలివాటంలో వెళ్ళిపోయి అన్నిల ఆచారాలను చేయడము ప్రారంభించి మరి అన్ని దేవతలను ఆరాధిస్తూ పోరాటము, గృహంలో పోరాటము, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, బలహీనరాలైపోయి ఎంతగానో చివరికి ఏమైందంటే ఇక ఈ జీవితం వద్దు, నేను మరణించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి అలాగూ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దేవుడు ఆమెను కాపాడాడు. అయితే ఆమెకి ఏమని ఆలోచన ఉందంటే, నేను ఈ యొక్క బంధకాల్లో నుండి విడిపింపబడాలి. అంటే ఆ బంధకాలు ఆమెను చుట్టేసినవి, ఆమె ఆ బంధకాల నుంచి విడిపింపబడాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉంది కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమె ఆలోచన ఎరిగిన దేవుడు కనుక ఆమెకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది దైవ సేవకుల యొక్క ప్రార్థన కోరుతూ నా కుటుంబానికి విడుదల కావాలి, నా కుటుంబానికి రక్షణ కావాలి అని చెప్పి కోరుకుంటా ఉంది. దేవుడు తప్పకుండా ఆమె నా కుటుంబాన్ని రక్షిస్తాడు. అదే పట్టుదల కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని నింపి ఆయన నడిపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోయే వారిగా ఉండకూడదు. విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈమె యొక్క విశ్వాసాన్ని గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే నిష్కపటమైన విశ్వాసము తిమోతి కలిగి ఉన్నాడని చెప్పి రాయబడింది. అంటే ఏంటి, తల్లి కూడా నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉంది. అంటే ఏంటి, నాకు ఆ మాట చదివిన తర్వాత అనిపించింది అనమాట. అంటే ఏంటి, కపటం కలిగిన విశ్వాసం కూడా ఉంటుందా అని క్వశ్చన్ రైజ్ అయ్యింది. అప్పుడు ఆలోచన చేస్తే ఉండిద్ది. ఎందుకంటే ప్రార్థనకు వచ్చామనుకో, దేవుని బిడ్డల మధ్యకు వచ్చామనుకో, దేవుని సంధికి వచ్చామనుకో, అప్పుడు ఒక రకమైన భక్తి విశ్వాసం వచ్చింది మనకి ఇంటికి వెళ్ళంగానే ఇదంతా మాయమైపోయి అక్కడ పరిస్థితి, అక్కడ వాతావరణానికి అనుకూలంగా మరొక విశ్వాసం వచ్చింది అనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే దాన్ని కపటమైన విశ్వాసంగా మనకే కాదు వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది, అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు అనుకుంటారు, అబ్బా అంత చర్చికి వెళ్ళినప్పుడు ఉన్నంత విశ్వాసం ఇంట్లో నాకు ఉండట్లేదు. అప్పుడేంటి, వాళ్ళు ఇక్కడ ఒకలాగా ఉంటున్నారు, అక్కడ ఒకలాగా ఉంటున్నారు. ఒకటే విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతూ ఉన్నారు. ఒకటే పట్టుదల కలిగిన విశ్వాసంగా, స్థిరమైన విశ్వాసంగా దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిర ఆవరణంలోనికి మనం వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నామో మన కుటుంబంలో, మన బంధువుల మధ్య కూడా
అలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీవు నిలబడగలగాలి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినాన తెలియచేస్తా ఉన్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అదేదో వాటర్ కన్నా ఏ జార్లో బస్తే ఆ రకంగా మారిద్ది, అలా మారకూడదు. మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మనకి దేవుడు నేర్పిస్తున్న విశ్వాసములో మన స్థిరులను కదలని వారి వలె ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈమె పట్టుదల కలిగిన విశ్వాసము కలిగిన స్త్రీగా ఉంది. అదేవిధంగా కపటము లేని విశ్వాసం అంటే ఆమె విశ్వాసములో కపటము లేదు. కపటము లేని విశ్వాసము కలిగిన స్త్రీగా ఉంది. కానీ ఈమె యొక్క విశ్వాసములోనే ఇన్ని మెట్లు ఉన్నాయి అన్నమాట. ఆమె విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము మొదటిగా పట్టుదల కలిగిన విశ్వాసంగా ఉంది. తరువాత ఆమె యొక్క విశ్వాసము కపటము లేని విశ్వాసంగా ఉంది. కాబట్టి ఆమె ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు వెలుగుగా ప్రకాశిస్తూ ఉంది. ఆమె పేరుకి అర్థం చెప్పుకున్నాం కదా మనము, యునేకే అనగా ఒక వెలుగు. ఆమె ఒక వెలుగు. కాబట్టి ఆమె ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జనము మధ్య ఉన్నా ఆమె కపటము లేని విశ్వాసము కలిగిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. తర్వాత ఆమె గురించి మనం నేర్చుకునేది ఏంటంటే బోధించే విశ్వాసం ఉందంట. ఆమెకేముంది? బోధించే విశ్వాసము. బోధించే విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని చెప్పడమే, మాటల రూపకం. ఇప్పుడు మనకు విశ్వాసం ఉంది కదా, నేను మౌనంగా ఉన్నాననుకో, నాకేంత విశ్వాసం ఉంది, నేను ఎలా మరి క్రియ చేస్తున్నాను, నేను ఎలా విశ్వాసాన్ని వినియోగించుకుంటున్నాను, అది మీ అందరికీ తెలీదు. కాబట్టి మనకున్న విశ్వాసము మనం ఏం చేయాలంటేనంట అది చేస్తూ ఉండాలి. కాబట్టి మనము మరి ఎన్నో ప్రార్థన చేస్తాం, ఎన్నో కొన్ని అంశాల కోసం మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి జవాబు ఇచ్చినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? అది పులకిస్తూ ఉంటుంది అనమాట. లోపల ఏం చేస్తూ ఉంటుంది? సంతోషిస్తూ ఉంటుంది అనమాట. నేను ఉంచిన విశ్వాస ప్రకారము ఈ క్రియ నాకు జరిగింది. దాన్ని మనం ఏం చేయాలి? మన కుటుంబంలో వాళ్ళందరికీ చెప్పాలి, తర్వాత మన ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, మన స్నేహితులకి చెప్పాలి, మన బంధువులకి చెప్పాలి. అలాగూ మనమంట బోధించే విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. యునేకే అలాగే ప్రయత్నము చేసిందనమాట. ఆమె వారి సమాజంలో మంచి పేరు కలిగిన ఆమెగా ఉంది అంటే ఆమెకున్న విశ్వాసాన్ని వాళ్ళంతా కూడా గుర్తిస్తూ ఉన్నారు కదా, తెలుస్తుంది కదా. ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్న భక్తి జీవితము, వారి కుటుంబం ఎలా ఎదుగుతూ ఉంది, మరి అవన్నీ కూడా సమాజం చూస్తూ ఉన్నప్పుడు సమాజం వలన ఒక మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం అంటే ఆ సమాజంలో ఆ కుటుంబాన్ని చూస్తున్న వారందరికీ ఆమె ఏం కనబరుస్తూ ఉందంట? విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంది, విశ్వాసాన్ని బోధిస్తూ ఉంది, విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాలి, దేవునిలో మనం ఎలా పొందుకోవాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి అనే విషయాలు అన్నీ కూడా ఆమె తెలియచేస్తూ ఉంది. మరి 2 తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వాక్యాల్లో ఆ యొక్క ఇక్కడ అపోస్తలుడైన పౌలు రెండోసారి తిమోతికి పత్రిక రాసి ఈ యొక్క మాటను తెలియజేస్తా ఉన్నాడు. 14వ వాక్యాన్ని 2 తిమోతి 3:14లో క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా
ఉండుము. మరి తిమోతి ఈ యొక్క మాటలన్నీ అంట పరిశుద్ధ లేఖనములు యందు ఆయన మరి బాల్యం నుండి నేర్చుకున్నాడంట. అవి రూఢి అని తెలుసుకున్నాడంట, అవి రక్షణ కలిగించేవి అని చెప్పి తెలుసుకున్నాడంటే ఆ తల్లి అంతగా బోధించింది. ఆమెకు బోధించే విశ్వాసం ఉంది కనుక మరి తిమోతికి తెలియజేసి బోధిస్తూ బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉందని స్పష్టంగా రాయబడింది. లోకంలో మంచి మర్యాదలు అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు అనేవి నేర్చుకుంటే సమాజంలో ఎలా ఉండాలి అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది అనమాట. కానీ కొంతమంది దేవుని యందు భయభక్తులు కాదు, సమాజంలో ఎలా బ్రతకాలి, మంచి వాళ్ళకి ఎలా పేరు తెచ్చుకోవాలి ఆ విషయాలు బోధించే తల్లులు కూడా ఉన్నారు. కానీ ఈమెయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను తిమోతికి బోధించి ఆ పరిశుద్ధ లేఖనాలు ఏముందంట, రక్షణ ఉంది, జ్ఞానం ఉంది, అవి నిజమైనవి అని రూఢిగా నమ్మి బోధిస్తూ ఉంది. అవి నిజమైనవని రూఢిగా నమ్మి తిమోతి కూడా వాటిని నేర్చుకొని ఒక సంఘానికే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడంట. ఒక సంఘానికే గొప్ప దైవ సేవకుడు. తిమోతిని బట్టంట అపోస్తుడైన పౌలు చాలా సంతోషించేవాడంట. ఎందుకంటే ఇంత మంచి యవ్వనస్తుడు ఈ దినాల్లో ఈ సమాజంలో ఎవరు కూడా లేరు. అంతగా ఒక యవ్వనస్తుడిని బట్టి ఒక దైవ సేవకుడు సంతోషించే విధముగా ఆ యవ్వనస్తుడిని ఆ తల్లి ఏం చేసింది, మరి తీర్చిదిద్దినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది అలాగూ మరి ఈ దినాల్లో కూడా యవ్వనస్తులు మరి తీర్చిదిద్దబడితే అది తల్లులకు చాలా ఆనందము, సంతోషము. కాబట్టి మరి అతల్య అనే ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమెతేనంట తన కుమారులకంట చెడును బోధించిందని రాయబడింది. ఏం బోధించిందంట? చెడును బోధించి ఎంతగా వాళ్ళు చేశారు అని రాయబడి 2 దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 6వ వాక్యములో మనం చదివితే వాళ్ళు చూసారా, ఆ దుర్మార్గురాలైన తల్లి అంట. ఆమె ఒక దుర్మార్గురాలైతే ఇంకా బిడ్డలను ఎలా పెంచి ఉంటుంది, ఎలాగ వాళ్ళని నడిపించి ఉంటుంది. వాళ్ళంట దేవుని యొక్క మందిర ఉపకరణములన్నిటినీ తీసుకొచ్చి పాడు చేసిరి, వాటిని నాశనము. అంటే దేవుడంటే భయము లేదు, మరి దేవుని బిడ్డలంటే భయము లేదు, మరి దుర్మార్గమైన క్రియలు చేయడానికి ప్రేరేపించింది ఆ తల్లి అని చెప్పి రాయబడి ఉంది. అలా కాకుండా మరి విశ్వాస సంబంధమైన విషయాలు, రక్షణ సంబంధమైన విషయాలు, మరి దేవుని కొరకు జీవించాలి అని చెప్పి ఒక యవ్వనస్తుడు ఒక మంచి తీర్మానము కలిగి జీవించే విధముగా తిమోతికి తన తల్లి యునేకే విశ్వాసాన్ని బోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూసే విధముగా తిమోతిని నడిపించినట్లు చూస్తా ఉన్నాం. తర్వాత ఈమె యొక్క విశ్వాసం ఏంటంటే తరాలను ప్రభావితము చేసే విశ్వాసం అంట. ఏం విశ్వాసము? ఆమె విశ్వాసంలో పట్టుదల కలిగి ఉంది, కపటము లేకుండా ఉంది, బోధించే విశ్వాసాన్ని కలిగి ఉంది. తరువాత ఆమె తరాలను ప్రభావితము చేసే విశ్వాసము. తరాలను ప్రభావితం చేసే విశ్వాసం అంటే మొదటగా మనం చదువుకున్నాం కదా 2 తిమోతి 1:5లోనే అక్కడ చివరిగా ఒక మాట ఉంది, చూద్దాము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది. చూస్తున్నాం కదా,
ఇక్కడ లోయి కనబడుతుంది, యునేకి కనబడుతుంది, తర్వాత మనకు తిమోతి కనబడతా ఉన్నాడు. లోయి తరము ఒకటి, యునేకి తరము ఒకటి, తిమోతి తరము ఒకటి. కానీ మరి విశ్వాసము అనేదంట మన తరాలనన్నిటిని కూడా ప్రభావితము చేసేదిగా ఉంది. కాబట్టి మన అమ్మమ్మలు, మన తాతయ్యలు కూడా ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడు మనల్ని ఎన్నుకొని మనకి గొప్ప ఆనందాన్ని, రక్షణను కలుగజేస్తాడు. మా అమ్మమ్మ కూడా ఒక ఉంది, జ్ఞానమ్మ అని చెప్పేసి, ఆ గొల్లపాలెంలో అంత పేరు అనమాట. అయితే ఆమె అప్పట్లోనే ఒక డ్రమ్ము సంపాదించుకుంది, ఆ గ్యాస్ కొడతారు కదా లైటు, ఆ లైటు సంపాదించుకుంది, వెళ్ళి పాటలు పాడి ప్రార్థనలు చేసేదన్నమాట. ఆ తర్వాత మా తల్లి దేవుడిని నమ్ముకుంది, మళ్ళీ ఆమె రక్షణలోనికి వచ్చింది. ఆ తర్వాత మా తరము. ఈ విధంగా ఈ విశ్వాస ప్రవాహాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఆ విశ్వాసం అనేది వ్యర్థంగా పోదు. కాబట్టి ఆ విశ్వాసము అనేది తరతరాలను ప్రభావితము చేసేదిగా ఉంది. కాబట్టి తరతరాలకు ఈ విశ్వాసం అనేది స్థిరంగా, అది నిలకడగా ఉంటుంది. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, మనము తెలుసుకున్న విశ్వాసాన్ని బోధిస్తూ, మనం తెలుసుకున్న విశ్వాసాన్ని మన తర్వాత తరాలకు కూడా పొందుకునే విధంగా అది ఒక ప్రవాహము వలె అందరి కుటుంబాల్లో ప్రవహించాలని చెప్పేసి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడి విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనందరం కలిగి ఉన్నాము, లేదని చెప్పట్లేదు, కానీ ఆ విశ్వాసాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ విశ్వాసం యొక్క గొప్ప గొప్ప ఫలితాలను మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇలాంటి గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఫలితాలను మనం కూడా పొందుకోవాలి అంటే ఈ విశ్వాస పెట్టుబడిని మనము అభివృద్ధి చేసుకోవాలి. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. కపటం లేని విశ్వాసం మనం మన దేవుని ఎదుట కనబరిచేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని ఇతరులకు తెలియచేసేవారిగా ఉండాలి. మన తరతరాలను మరి ప్రభావితం చేస్తూ ఈ విశ్వాస ప్రవాహం అనేది కొనసాగాలి అని చెప్పి ఇది నాన్న దేవుడు మనకు తెలియచేసిన ఈ మాటలన్నిటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.